సినీ రంగంలో నిత్యం ఏదో ఒక కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తూ ఉంటుంది. కొన్ని లవ్, థ్రిల్లర్, ఫ్యామిలీ, సస్పెన్స్, హారర్ జానర్ వంటి సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. వీటిని చూడటానికి ఆడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు కూడా. ఇక మేకర్స్ సైతం ఈ జానర్ సినిమాలు రూపొందించేందుకు సిద్ధమవుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ సినిమాలు తీస్తున్నారు. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ హిట్ కొడితే కొన్ని అట్టర్ ఫ్లాప్ గానే మిగులుతున్నాయి. ఇంకా మరికొన్ని సినిమాలు మాత్రం ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చి వెళ్తాయో కూడా అర్థం కావడం లేదు. చిన్న సినిమాలే కాదు, కోట్లల్లో నిర్మించిన చిత్రాలు చివరికి లక్షలు కూడా రాబట్టడం లేదు. అలాంటి వాటిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒకటి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్ సినిమా అనడంలో తప్పేమీ లేదు. దాని బడ్జెట్లో 1% కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఆ సినిమా మరేదో కాదు, ది లేడీ కిల్లర్. అజయ్ బహల్ రూపొందించిన సినిమా ది లేడీ కిల్లర్. 2023లో ఈ సినిమా థియేటర్స్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలు వహించారు. ఈ చిత్రాన్ని దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీ సిరీస్ బ్యానర్ నిర్మించింది. అయితే ఈ మూవీ తొలి రోజున 293 టికెట్స్ మాత్రమే సేల్ అయ్యాయి. అంటే ఆ రోజు ఈ సినిమా కేవలం 38,000 మాత్రమే రాబట్టిందనమాట. ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ కేవలం 60,000 మాత్రమే. సో ఈ సినిమా ఇండియాలోనే అతి పెద్ద అట్టర్ ఫ్లాప్ మూవీ. ఇక ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేసి తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నెట్ఫ్లిక్స్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. తర్వాత ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఈ సినిమాను కొనుగోలు చేయలేదు. దీంతో ఆ సినిమాను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. అదనమాట ఈ సినిమా స్టోరీ.